హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్‌కి స్వాగతం. మిత్రులారా, మన ఛానల్ నుండి ప్రతిరోజు చక్కని వీడియోస్ అప్‌లోడ్ అవుతూ ఉన్నాయి. మరి ఈ ఛానల్‌లో వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అపురూపమైన చిత్రకథ మీకోసం. ఈ చిత్రం ఓ కవిత, ప్రతి ఫ్రేమ్ ఒక భావన, ప్రతి మాట ఒక మనస్సు. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, మనలో మనల్ని చూసే కళ్ళజోడు. మీరు చూస్తున్నది స్క్రీన్ కాదు, జీవితం. మౌనం, ప్రేమ, త్యాగం, భావోద్వేగాల సంగమం. ఇప్పుడు మీరు ప్రవేశించబోతున్నారు ఒక కొత్త లోకంలో. ఆ లోకం మాటల్లో కాదు, మనసుల్లో తళుకులే ఒక రాశిగా. అందుకే కళ్ళు తెరిచి చూడండి, హృదయం తెరిచి అనుభవించండి. మిత్రులారా, ఈరోజు మన వీడియో బలిపీఠం, 1975 నాటి సూపర్ డూపర్ హిట్ మూవీ బలిపీఠం. ఈ సినిమా ప్రత్యేక పరిచయం మీ కొరకు తెలుగులో. ఇది ఒక ప్రేమ కథ కానే కాదు, ఇది ప్రేమను పరీక్షించిన సామాజిక కథ, ఒక సమాజ గాథ. ఇది ఒక త్యాగ గాథ కాదు, ఇది త్యాగాన్ని దేవత రూపంలో చూపిన ప్రతిబింబం. బలిపీఠం అనే ఈ చిత్రంలో మనం చూడబోయేది ఒక విధవ తన జీవితాన్ని తిరిగి ఆవిష్కరించుకునే యాత్ర. ఒక దళిత యువకుడి మానవతా దృష్టి ప్రేమగా మారిన మధుర గాథ. కులము, సమాజము మధ్య నిలబడిన ఆ ప్రేమ ఒక బలిపీఠం మీద నిలబడి తన త్యాగాన్ని ఒక దైవ సందేశంగా మన ముందు ఉంచుతుంది. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు కానీ, ఒక ప్రశ్న, ఒక స్పందన, ఒక అన్వేషణ. మనమంతా మానవులమేనన్న సత్యానికి ఇది ఒక గొప్ప రుజువు. మరి డియర్ ఫ్రెండ్స్, ఇందులోని పాత్రలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. భాస్కర్, ఈ సినిమా హీరో పేరు భాస్కర్. భాస్కర్గా నటించింది శోభన్ బాబు గారు, అందాల నటుడు శోభన్ బాబు గారు. ఇందులో ఒక దళిత స్వవేతన కార్యకర్త, అనగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరి కార్యకర్తగా నటించారు. అరుణగా ఊర్వశి శారద గారు నటించారు. ఈమె ఒక బ్రాహ్మణ కథానాయిక. ప్రారంభంలో విషమితం అయిన తరువాత భాస్కర్ పెళ్లి చేసుకుంటాడు. రాజ్బాబు గారు ఒక కమెడియన్గా సపోర్టింగ్ పాత్రగా ఇందులో నటించారు. రోజా రమణి గారు చిన్నపిల్ల పాత్రలో ఇందులో మనకి కనిపిస్తారు. మురళీమోహన్ గారు కుటుంబ సంబంధ సపోర్ట్ పాత్రగా ఇందులో నటించారు. అల్లు రామలింగి గారు ఒక కుటుంబ వాతావరణంలో హాస్య సమ్మిళితమైనటువంటి ఒక చక్కని పాత్రలో కనిపిస్తారు. శ్రీవిద్య గారు, హేమలత గారు, నిర్మలమ్మ గారు, ఎం ప్రభాకర్ రెడ్డి గారు, కైకాల సత్యనారాయణ గారు, షావుకార్ జానకి గారు, గిరిజ గారు, బేబీ రాణి గారు మరియు బేబీ రోహిణి మొదలైన వారు ఇందులో వివిధ కుటుంబ పాత్రలు మరియు సామాజిక గుర్తింపు పొందిన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు లభించినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా అవార్డు, ఉత్తమ చిత్రం, సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సిల్వర్. ఇది దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో నంది అవార్డు పొందిన ఘనత. ఫిల్మ్ఫేర్ సౌత్ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఈ చిత్రానికి దక్కింది. 1975లో దాసరి మరియు బలిపీఠం, స్వర్గం నరకం సినిమాలతో కలిసి ఈ జ్యూరీ గుర్తింపును గెలుచుకున్నారు. నేషనల్ ఫిల్మ్ అవార్డు స్పెషల్ మెన్షన్. ఈ చిత్రం భారత నేషనల్ అవార్డులో స్పెషల్ మెన్షన్ అవార్డును సాధించింది.
అరుదైన, మరిచిపోలేని తెర వెనుక కొన్ని కథలు ఈ చిత్రానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు. సామాజిక దళిత, బ్రాహ్మణ వివాహం 1975లో చాలా సున్నితమైన విప్లవాత్మక కంటెంట్ ఇది. భువనకు వారి మొదటి పాత్ర ప్రపంచ దృష్టికి తీసుకొచ్చిన సినిమా ఇది. రంగనాయకమ్మ గారు రచించిన నవల. మునుపటి ప్రయత్నంలో ఈ కథను రచయిత్రి రంగనాయకమ్మ రచించిన నవలపై ఆధారపడి రూపొందించిన సినిమాయే ఇది. సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారు సంగీతం అందించిన ఈ చిత్రానికి భావపూర్ణ మెలోడీలు, పనిచేసిన పాటలు అలంకారికంగా గుర్తుండిపోతాయి. శారద గారి పట్ల ప్రశంసలు. అరుణ పాత్రలో ఆమె ఘనమైన నటనతో వేదికపై నిలిచారు. తన జాతీయ ఫిల్మ్ఫేర్, స్టేట్ అవార్డుల వనరుల నుంచి కూడా ఆమెకు ప్రోత్సాహం లభించింది. ప్రారంభిక విమర్శలు. సమాజంలో ఉన్న కట్టుబాటు, గుట్టు భావాలకు కొద్ది థియేటర్లలో నిరసనలు ఎదురయ్యాయి. అరుదైన మరియు ఆసక్తికరమైన విషయాలు. శోభన్ బాబు గారు మరియు శారద గారు సామాజిక చైతన్య, రాజకీయాల వరుసలో కీలక పాత్రలో మెరిశారు. ఆ సమయంలో ఈ కథాంశం విప్లవాత్మకంగా పరిగణించబడింది. కొందరు వ్యక్తులు ఈ సినిమాని ఒక పరిశీలనగా, సామాజిక మార్పు కోసం అవసరమైన గ్రౌండ్ బ్రేకింగ్ ప్రయత్నంగా తీసుకున్నారు. ఇది దాసరి జీవితంలోనే ఒక ప్రత్యేక చిత్రమైన మార్గదర్శక ఉద్యోగంగా ఇది అడుగెత్తింది. వ్యక్తి గౌరవం కంటే ప్రేమే ముఖ్యమని చెప్పే సంకేతాన్ని ఇచ్చింది. భాస్కర్ పాత్రలో శోభన్ బాబు గారు, అరుణ పాత్రలో శారద గారు, కామెడీ విభాగం పాత పాత్రల్లో రాజుబాబు గారు మరియు అల్లు రామలింగయ్య గారు నటించారు. అలాగే కుటుంబ ప్రాతినిధ్యంలో మురళీమోహన్ గారు, శ్రీవిద్య గారు, హేమలత గారు నటించారు. ఇతర పాత్రల్లో నిర్మలమ్మ గారు, కైకాల సత్యనారాయణ గారు, షావుకర్ జానకి గారు, గిరిజ గారు, ఎం ప్రభాకర్ రెడ్డి గారు నటించారు. ఇక ఈ చిత్రంలోని చైల్డ్ ఆర్టిస్ట్స్ బేబీ రాణి గారు మరియు బేబీ రోహిణి గారు నటించారు. పాత్రల పరిచయం. అక్షరాలుగా మరియు పాత్ర ధర్మంగా మీ కొరకు. భాస్కర్ పాత్రలో శోభన్ బాబు గారు నటించారు. ఈయన ఒక దళిత యువకుడు, విద్యావంతుడు మరియు బోధనతో జీవనం సాగించే సామాజిక సేవాకారుడు. భిన్న కులానికి చెందిన అరుణ అనే బ్రాహ్మణ మహిళను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. తన స్వభావం శాంత గంభీరమైనది. దళితుడైన ఓ విశాల దృష్టికోణం కలిగిన వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. అరుణగా శారద గారు నటించారు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సాంప్రదాయిక యువతి. మొదట ఆమెకు వివాహం జరిగిన భర్త చనిపోవడంతో విధవగా మారుతుంది. అనంతరం భాస్కర్ ప్రేమను అంగీకరిస్తుంది. కానీ పెళ్లి తరువాత ఆమె మానసిక సంఘర్షణ మొదలవుతుంది. తన కులం, సంస్కారం, అభిప్రాయాల మధ్య తానెక్కడ నిలబడాలో అర్థం కాకపోతుంది. ఆమె పాత్రలో మనోవైజ్ఞానిక లోతు ప్రధానంగా కనిపిస్తుంది. అరుణ తల్లి మరియు తండ్రి షావుకారు జానకి లేదా గిరిజ ఇతర పాత్రధారులు. అతి సంప్రదాయ భావాలు, కుల పట్టుదల కలిగిన తల్లిదండ్రులుగా వీరు నటించారు. కుమార్తె వరుడిని కోల్పోయిన తరువాత ఆమెపై జాలితోనే కాదు, సామాజిక పరువు కోణంలో కూడా ఆలోచించేవాళ్ళు. భాస్కర్ను అంగీకరించలేక వారి భిన్నత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. భాస్కర్ తల్లిగా నిర్మలమ్మ గారు ఎంతో సహనంతో కూడిన మహిళ పాత్రలో ఎంతో చక్కగా నటించారు. తన కుమారుడు బ్రాహ్మణ యువతని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెను అంగీకరించి ప్రేమతో చూసే మంచి తల్లి పాత్ర ఇది. కమల. రోజా రమణి గారు కమలగా, అరుణ సోదరి
మరియు బంధువుగా నటించారు. సానుకూల స్వభావం కలిగిన యువతి పాత్ర ఇది. అరుణ మరియు భాస్కర్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకొని వారికి సహాయపడే పాత్ర ఇది. వినోదాత్మక పాత్రలు రాజబాబు గారు, అల్లు రామలింగయ్య గారు. ఈ ఇద్దరు సినిమాకు హాస్యపు ఉపశమనం అందించే పాత్రల్లో కనిపిస్తారు. ముఖ్యంగా గ్రామ పరిసరాల్లో వారి పాత్రలు సంఘ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. విద్యావంతుడు మరియు గురువు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు భాస్కర్ జీవితంలో ఒక ఆదర్శంగా నిలిచే పాత్రలో చక్కగా నటించారు. సామాజిక విలువల్ని అభివృద్ధి చేయాలన్న ఆశయంతో ముందుకెళ్తారు. అరుణ ఆంటీ లేదా స్నేహితురాలుగా హేమలత గారు మరియు షావుకారి జానకి గారు నటించారు. అరుణను మనోధైర్యంగా నిలబెట్టే ప్రయత్నంలో ఉండే మరికొన్ని సందర్భాల్లో సాంప్రదాయ భావాలకి విలువనిచ్చే వ్యక్తిత్వం ఈ పాత్రకు ఉంటుంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్స్ అనగా పిల్లల పాత్రలు బేబీ రాణి గారు మరియు బేబీ రోహిణి గారు ఈ కుటుంబ సన్నివేశాల్లో కనిపించే చిన్నారులుగా ఈ నటీమణులు పాత్రధారణ చేశారు. ఇక డియర్ ఫ్రెండ్స్, బలిపీఠం 1975 నాటి మంచి అవార్డులు గెలుచుకున్నటువంటి ఈ గొప్ప చిత్రం పూర్తి కథ సారాంశం ఇప్పుడు చూద్దాం మనం. ఈ కథ ప్రారంభమవుతుంది ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యువతి అరుణ అనగా ఊర్వశి శారద గారు పరిచయంతో. ఆమె విద్యావంతురాలు, సంస్కారవంతురాలు. కానీ జీవితంలో ఆమె తొలి వివాహం జరిగిన వెంటనే భర్త అకాల మరణం చెందడంతో విధవగా మారుతుంది. ఇది ఆమె జీవితాన్ని తీవ్ర మానసిక వేదనలోకి నెట్టేస్తుంది. ఈ వైధవ్య జీవితంలో నశించిన ఆశలు అరుణ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవించసాగుతుంది. కానీ ఆ కుటుంబం ఆమెను ఒక విధవగా కాకుండా భారంగా చూస్తూ సామాజిక ఆంక్షలతో నలిపేస్తుంది. ఆమె తన మనోస్థితిని అర్థం చేసుకోలేని వాతావరణంలో జీవిస్తుంది. ఈ సమయంలోనే ఆమెకు పరిచయం అవుతాడు ఓ యువకుడు. అతనే భాస్కర్ అనగా శోభన్ బాబు గారు, ఈ సినిమాకి హీరో గారు. భాస్కర్ పరిచయం. భాస్కర్ ఒక దళిత యువకుడు, కానీ సామాజిక పరంగా ముందున్న మనిషి. ఆయన విద్యావంతుడు, మానవతావాది, ఆలోచనాశీలి. అరుణ పట్ల గౌరవంతో నిండిన దృక్పథంతో వ్యవహరిస్తారు. ఆమెను ఒక సాధారణ మహిళగా చూసి ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తించి ప్రేమిస్తాడు. వివాహ బంధం. అరుణ తన మనస్తత్వానికి భాస్కర్ చూపిన మానవతా తత్వాన్ని చూసి ఆకర్షితురాలవుతుంది. సామాజిక పరంగా పెద్ద సంక్షోభం ఉన్నప్పటికీ బ్రాహ్మణ విధవ అయిన ఆమె ఒక దళిత యువకుడిని వివాహం చేసుకోవడం సమాజంలో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి వాస్తవ ధర్మ సందేహాలు. వివాహం అనంతరం వారి జీవితం ఆనందంగా మొదలవుతుంది. కానీ క్రమంగా అరుణ ఆత్మ లోపల ఉన్న కుల పట్టుదల, కుటుంబ సంప్రదాయ ప్రభావం, భాస్కర్ దళితుడన్న గుర్తింపు వల్ల ఆమె లోపలే సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఆమె భౌతికంగా అతనితో జీవిస్తున్నప్పటికీ మానసికంగా దూరంగా మారిపోతుంది. భాస్కర్ ఆమెను ప్రేమించడంలో ఏ లోటు చూపించడు. కానీ ఆమె మాత్రం తన అంతర్గత సంఘర్షణను అతనితో పంచుకోలేకపోతుంది. ఈ సంఘర్షణ మరియు విరహం. ఈ సంఘర్షణ భాస్కర్కి కూడా తెలుసు. కానీ అతను సహనంగా, ఓర్పుతో ఉండడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అరుణ ఈ బంధాన్ని కొనసాగించలేక భాస్కర్ని విడిచి తన పూర్వ కుటుంబానికి తిరిగి వెళ్తుంది. భాస్కర్ దీనితో ఎంతో తీవ్రంగా బాధపడతాడు. కానీ ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాడు. పునరాలోచన మరియు మానసిక మార్పు. అరుణ తన పుట్టింటికి అనగా తన కుటుంబంలోకి తిరిగి వెళ్ళిన తరువాత ఆమెకు నెమ్మదిగా భాస్కర్ యొక్క నిజమైన ప్రేమ, గౌరవం, స్వచ్ఛత గుర్తొస్తాయి. తన అసలైన ఆత్మగౌరవం,
సంప్రదాయాల్లో కాదు, భాస్కర్ ప్రేమలోనే ఉందని తెలుసుకుంటుంది. ముగింపు ఒక త్యాగం. అరుణ తిరిగి భాస్కర్‌ని కలవడానికి వస్తుంది. కానీ అప్పటికే భాస్కర్ సమాజ సేవలో నిమగ్నమై ఆమెను స్వీకరించకపోవచ్చు అనే సందేహం ఉంటుంది. ఈ మూవీ చివరిలో భాస్కర్ అరుణ పట్ల ప్రేమను కోల్పోకపోయినా ఆమెను తిరిగి అంగీకరించడంలో ఆలస్యం లేదా ఒక త్యాగాన్ని చేసినట్లు చూపిస్తారు. ఇది కొంత విషాదంగా ఓపెన్ ఎండ్‌లో ఉండేలా నిర్మించబడింది. తీర్మానం. బలిపీఠం ఒక సామాజిక సందేశాత్మక చిత్రం. ఇందులో ప్రేమ, కులతత్వం, మానవతా విలువలు, త్యాగం, మహిళా ఆత్మగౌరవం వంటి అంశాలు గాఢంగా మిళితమై ఉంటాయి. ఈ సినిమా చివరికి ఒక ప్రశ్న వేస్తుంది. మానవతా విలువల మీద ప్రేమ బలవంతమా? లేదా సంస్కృతి కులబద్ధమైన పరిమితులకే మనం తల వంచాలా అని. ఇక మిత్రులారా, ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చూద్దాం మనం. సన్నివేశం 1, అరుణ విధవగా మారడం. ఆ యొక్క సందర్భం. అరుణ స్థలము, అరుణ ఇంటి యాట్రియంలో బంధువుల మధ్య మౌనం. అరుణ తల్లి ఈ విధంగా అంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే పతివ్రత పాదాలు తడిపిన మనం ఇప్పుడు నీ జీవితాన్ని నీడలా చూసుకోవాలి. అరుణ మౌనంగా, ఎందుకమ్మా? పంతుల వారి ఆత్మ ఆకాశానికి ఎగిరిపోయినా నాకు ఇంకా జీవించాల్సిన కారణం ఉందా? సన్నివేశం 2, భాస్కర్ పరిచయం. స్థలం సామాజిక సంస్థలో సమావేశం జరుగుతుంది. భాస్కర్, విధవులు పాపాత్ములు కాదు, వారు సమాజం తలవంచి చూసే మానవులు కాదు, వారికి జీవించడానికి హక్కుంది. అరుణ ఆశ్చర్యంతో చూస్తూ, ఇవేనా నిజమైన మాటలు? ఇవేనా మానవతా విలువలు? సన్నివేశం 3, మొదటి మాటలు అరుణ మరియు భాస్కర్. భాస్కర్, మీరు మిగిలిన వారిలా కాకుండా మిమ్మల్ని మీరు గుర్తించాలి అరుణ గారు. అరుణ, మీరు నా గురించి ఇలా మాట్లాడడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎవరో తెలుసా మీకు? సన్నివేశం 4, ప్రేమ సంకేతం. భాస్కర్, మీ కష్టాన్ని చూస్తే నా గుండె కదలిపోతుంది. మీరు అనుభవించిన బాధ నా హృదయంలోని మర్మాన్ని తాకింది. అరుణ, ఇంత ప్రేమతో మాట్లాడే మనిషిని నేను ఈ లోకంలోనే చూడలేదు. సన్నివేశం 5, ప్రేమ ప్రకటన. భాస్కర్, కులం, వర్ణం, ఆచారం ఇవన్నీ మన మధ్య వలయాలు కావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అరుణ, ఆ మాట వినడం నా హృదయంలో ఏదో వెలుగును నింపుతోంది. కానీ భయం కూడా కలుగుతోంది. సన్నివేశం 6, పెళ్లి నిర్ణయం. భాస్కర్ తల్లి నిర్మలమ్మ, తను బ్రాహ్మణురాలైతే ఏ, మానవత కలిగిన మనిషే కదా, నీకు జీవితం కావాలి, వివాహమే తగిన మార్గం. సన్నివేశం 7, వివాహం. వివాహ వేదికలో మౌనం మధ్యలో మంగళ వాయిద్యాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు పెద్దలు ఈ విధంగా అనుకుంటారు. ఈ బంధం శాశ్వతంగా నిలవాలని ఆశిస్తున్నాం. కానీ సమాజం ఏమంటుందో? అరుణ అంతర్గతంగా, నేను భాస్కర్ పట్ల నిజంగా ప్రేమతో ఉన్నా, కానీ నాకు నా లోపల భయం ఉంది. సన్నివేశం 8, వివాహానంతర దౌర్భాగ్యం. అరుణ, నీవు నన్ను ప్రేమిస్తావు భాస్కర్, కానీ నా లోపల ఓ విరోధం నన్ను మింగేస్తుంది. భాస్కర్, నీకు నేను తగిన వాడిని కాను అనిపిస్తుందా? నేను నీకు బాధ కలిగించానా? సన్నివేశం 9, విచ్ఛిన్నం. అరుణ, భాస్కర్, నన్ను మాఫ్ చెయ్యి. నేను నిన్ను ప్రేమించకపోతే కాదు, కానీ నా మనసు నిన్ను శాంతించనివ్వట్లేదు. భాస్కర్ నిశ్శబ్దంగా, నెమ్మదిగా తల వంచుతూ, నీ శాంతికి నన్ను త్యజించాల్సి వస్తే అది కూడా ప్రేమే కదా. సన్నివేశం 10, తిరుగు ప్రయాణం. అరుణ తల్లి, ఇప్పుడు అర్థమైంది కదా, మన పరిధి దాటి ప్రేమకి జీవితం లేకుండా పోతుంది.
అరుణ తీవ్ర ఆవేదనతో, ప్రేమ మీద నమ్మకం ఉన్నప్పటికీ నా మనసు సొసైటీ ముందు తల వంచింది. సన్నివేశం 11. భాస్కర్ని మళ్ళీ కలవడం. అరుణ, నా జీవితం నీ ప్రేమలోనే మునిగిపోయింది భాస్కర్. ఇప్పుడు తిరిగి వచ్చాను. నాకు ఓ అవకాశం ఇస్తావా? భాస్కర్ చూపు నిలిపి, నీ ప్రేమ నన్ను మార్చలేదు, కానీ సమయం మార్చేసింది అరుణ. సన్నివేశం 12. త్యాగం మరియు ముగింపు. భాస్కర్ మాట్లాడుతూ, ప్రేమ నిశ్శబ్దంగా ఓ బలిపీఠంగా మారుతుంది. కొన్ని ప్రేమలు కలిసే విధిగా ఉండవు, త్యాగంగా నిలబడతాయి. అరుణ కన్నీళ్లతో, నీ ప్రేమే నా జీవితం, నీతో ఉండలేకపోయినా నీ ప్రేమలోనే బ్రతికేస్తాను. ఈ చిత్ర ముగింపు సారాంశం. చివర్లో అరుణ భాస్కర్ను విడిచి వెళ్ళిన తరువాత తన లోపలి బాధను, ఒంటరితనాన్ని తట్టుకోలేకపోతుంది. తన భావోద్వేగాల్ని, అతని ప్రేమను గుర్తు చేసుకుంటూ అతడిని మళ్ళీ కలవడానికి వస్తుంది. ఆమె భాస్కర్ ముందు నిలబడి అతనితో మళ్ళీ జీవించాలనుకుంటుంది. కానీ అప్పటికి భాస్కర్ మారిపోయి ఉంటాడు. అతను తన బాధను లోపల దాచుకొని సమాజ సేవలో నిమగ్నమై ఉన్న వ్యక్తిగా మారిపోతాడు. భావోద్వేగపూరితమైనటువంటి క్లైమాక్స్. భాస్కర్కి ఆమె మీద ప్రేమ మిగిలే ఉంటుంది, కానీ ఆమెను తిరిగి అంగీకరించడంలో అయోమయంగా ఉంటాడు. ఎందుకంటే ఆమెలో ఉన్న కుల సంప్రదాయపు మిగిలిన మేఘాలను గుర్తించాడు. ఈ నేపథ్యంలో భాస్కర్ అరుణ ప్రేమ కథ త్యాగంతో ముగుస్తుంది. వారు కలిసిన జీవితాన్ని కలిసి గడపలేరు. ప్రేమ ఒక బలిపీఠంలా మారుతుంది. పూజించబడిన ప్రేమ, కానీ కలిసి బ్రతకలేని జీవితం. మూల సందేశం. బలిపీఠం ముగింపు ఒక తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తీకరిస్తుంది. ప్రేమకు సామాజిక పరిమితులు, కుల వ్యవస్థలు, అంతర్గత భయాలు అడ్డుగాలుల్లాగా ఉంటే అది త్యాగానికే దారితీస్తుంది. త్యాగంలో ఉన్న గౌరవం ప్రేమ కన్నా త్యాగంలో ఉన్న గౌరవం ప్రేమ కన్నా గొప్పదని చిత్రం చివరగా మనకు తెలిపే ప్రయత్నం చేస్తుంది. ముగింపు మాట. ప్రేమ ఉన్నా అది త్యాగంలోనే పవిత్రంగా నిలబడినప్పుడు అదే నిజమైన బలిపీఠం. మిత్రులారా, ఇంతవరకు మీరు ఒక 1975 సంవత్సరం నాటి అపురూపమైన అందాల నటుడు శోభన్ బాబు గారి చిత్రం నేషనల్ మరియు రాష్ట్ర స్థాయి అవార్డులు మరియు ఎన్నో గౌరవాలు దక్కించుకున్నటువంటి ఒక అపురూపమైన చిత్రం బలిపీఠం కథనం మీరు విన్నారు. మరి ఈ చిత్రంలోనే కొన్ని పాటలు మీ కొరకు అందిస్తున్నాం. తప్పనిసరిగా వినవలసిందిగా మనవి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ చిత్రానికి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి. అదేవిధంగా మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరి ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ ఇంతవరకు ఈ వీడియోను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ చిత్రంలో ఈ పాటలు తప్పనిసరిగా మీరు వినాలని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే అంతే అంతే. కుశలమా మీకు కుశలమేనా, ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో రాశాను, అంతే అంతే అంతే. కుశలమా చిన్ని తల్లి ఏమంది
నాన్న ముద్దు కావాలంది. పాలుగారి చెక్కిల పైన పాపాయికి ఒకటి, తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి. ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను. అంతే 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 కుశలమా. పెరటిలోని పూల పాన్పు త్వర త్వరగా రమ్మంది. పొగడ నీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది. ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో పూలగాలి రెక్కల పైన నీలి మబ్బు పాయల పైన అందేనా ఒకటైనా అందెనులే తొందర తెలిసెనులే. ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో రాశాను. అంతే 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 కుశలమా. నీకు కుశలమేనా. మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను. అంతే 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 కుశలమా. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. తరతరాలుగా మారని వాళ్ళను మీ తరమైనా మార్చాలి. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. మెప్పుల కోసం చెప్పే వాళ్ళను మీ తరమైనా మార్చాలి. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. అందరి దేవుని సంతతి కాదా, ఎందుకు తరతమ భేదాలు. అందరు దేవుని సంతతి కాదా, ఎందుకు తరతమ భేదాలు. అందరి దేవుడు ఒకటే అయితే, అందరి దేవుడు ఒకటే అయితే ఎందుకు కోటి రూపాలు. అందరి రక్తం ఒకటే కాదా, ఎందుకు కులమత భేదాలు. అందరి రక్తం ఒకటే అయితే, అందరి రక్తం ఒకటే అయితే ఎందుకు రంగులు తేడాలు. మారాలి మారాలి మనుషుల మారడి మారాలి. మారాలి మారాలి మనుషుల గారడి మారాలి. మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి. తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా, ఆ బురదలోనే అందాల కమలం పుడుతుందని మరిచేరా. కమలం కోసం బురదలోనే కాపురం ఉండేదెవరు. మనసులోని బురద కడుక్కొని మనుషుల్లా బ్రతికేవారు. సమధర్మం సాటేవారు, సమధర్మం సాటేవారు. వారిదే ఈనాటి తరం, వారిదే రానున్న యుగం. వారిదే ఈనాటి తరం, వారిదే రానున్న యుగం. కాదనే వారు ఇంకా కళ్ళు తెరవని వారు. మేలుకోక తప్పదులే, మేలుకోక తప్పదులే, నారిపోక తప్పదులే, నారిపోక తప్పదులే. మారాలి మారాలి
మనుషుల నడవడి మారాలి, మారాలి, మారాలి. మనుషుల నడవడి మారాలి. తరతరాలుగా మారని వాళ్ళను మీ తరమైనా మార్చాలి. తరతరాలుగా మారని వాళ్ళను మీ తరమైనా మార్చాలి. మారాలి, మారాలి. మనుషుల నడవడి మారాలి, మారాలి, మారాలి. మనుషుల గారడి మారాలి.